ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. 63వ కీర్తన 5వ వచన భాగము. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మతృప్తియే జీవిత తృప్తి అయి ఉన్నది. ఆత్మానందమే కుటుంబ సంతోషమునకు కారణము. ఆత్మరక్షణ హృదయమునకు ఉల్లాసమునిచ్చును అంటూ దేవుని గూర్చి దావీదు గానం చేయుచుంటాడు. అందుకే యాకోబు, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అంటూ తన పత్రిక ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడు. సంతృప్తి చెందిన వారును సంతోషముగా ఉండువారును కీర్తనలు పాడగలరు. అట్టివారు శ్రమల మధ్య జయితము పాడి దేవుణ్ణి స్తుతించేవారుగానే ఉంటారు. ఇశ్రాయేలు జనాంగము వంటి అసంతృప్తి గల సంతతి ఎక్కడా ఉండకపోవచ్చు. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమును దేవుడు వారికి వాగ్దానము చేసెను. అరణ్యములో వారిని నడిపించుటకు మేఘస్తంభమును అగ్నిస్తంభమును వారికి దయచేసెను. దేవదూతలు భుజించు పరలోక మన్నాను వారికి ఇచ్చెను. అయినను వారు తృప్తి చెందలేదు. మాంసాపేక్ష గలవారే ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను వారు జ్ఞాపకం చేసుకుని సనిగి ఉన్నారు. వారి ప్రాణము సొమ్మసిల్లెను. అసంతృప్తిని మాటలలో వ్యక్తపరిచారు. యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. తెగులు చేత వారిని బహుగా బాధించాను. ఈ మాటలు సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనము చూడగలుగుతామన్నా. దావీదు సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు గనుక కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి చెంది ఉన్నదని దేవుని గూర్చి పాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆత్మతృప్తి కలిగిన వారమై మన గిన్నె నిండి పొర్లినటువంటి అనుభవాలు మనము కలిగిన వారముగా ఉండాలి. సంతృప్తి అనున్నది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉన్నది. ఒక ధనవంతుని పొలము విస్తారముగా పండినప్పుడు అతడు తన ప్రాణముతో అంటాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము అని అతడు చెప్పుకొనుచుండగా దేవుడు అడ్డుపడ్డాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని ప్రభు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ కీర్తనకారుడు తన ప్రాణముతో మాట్లాడాడు. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటాడు. దీనంతటికీ అతడు ఈ రీతిగా మాట్లాడుటకు సంతృప్తికరమైనటువంటి స్థితి అనుగ్రహించేటువంటి దేవుణ్ణి అతడు కలిగి ఉన్నాడు. ఆయన ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనం అట్టి దేవాది దేవుణ్ణి మనము కూడా ఎరిగి కలిగిన వారమై సంతృప్తికరమైనటువంటి జీవిత స్థితి మనము పొందుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. నా తండ్రి, మాకు తృప్తికరమైనటువంటి స్థితిని ప్రసాదించగలిగిన గొప్ప దేవాది దేవుడు అయ్యున్నా గనుక మేము నిన్ను ఎరిగి నీలో జీవిస్తూ అట్టి తృప్తికరమైనటువంటి జీవిత స్థితి మేము పొందుకునే భాగ్యం మాకు కలుగ చేయండి. మాకు ప్రసాదించిన ఈ దినమందు మేము చేసే పనులలో
బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండండి. ఆయురారోగ్య ప్రాప్తిని ఇవ్వండి. ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి నీ ప్రియబిడ్డలను, ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రేక దేవుని దీవెన తోడైండును గాక. ఆమేన్.